నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు పీసీఓడితో బాధపడుతున్నారా? అలాగే ఇన్ఫెర్టిలిటీకి పీసీఓడి కారణమవుతుందా? పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటి? అలాగే పీసీఓడికి పీసీఓఎస్కున్న డిఫరెన్స్ ఏంటి? అలాగే పీసీఓడి ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఇవాళ ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు. సో ఈ సమస్యకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో చాలామంది ఈ ఏమంటారు, గర్భసంచిలో ఉన్న నీటి బుడగల్ని పీసీఓడి అని కొంతమంది అంటారు, పీసీఓఎస్ అని కొంతమంది అంటారు. సో వాట్స్ ద డిఫరెన్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీటి బుడుగులు గర్భసంచిలో రావు అన్నమాట, ఓవరీస్లో వస్తాయి. ఓవరీస్ అంటే ఎక్కడి నుంచి ఎగ్స్ ఉత్పత్తి అవుతాయో, ఎగ్ ప్రొడ్యూస్ అవుతుందో దానికి ఓవరీ అంటాము. ఆ ఓవరీస్ నుంచి ఒక ట్యూబ్లు ఉంటాయి అండ్ ట్యూబ్కి కనెక్షన్లో మనకు ఒక గర్భసంచి ఉంటుంది. సో ఇది ఫీమేల్ జెనైటల్ పార్ట్స్ అన్నమాట. సో ఇందులో ఓవరీస్లో మనకు చిన్న చిన్న నీటి బుడుగులు రావడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా మనం నార్మల్ భాషలో పేషెంట్కి అర్థం అవ్వాలని నీటి బుడుగులు అని చెప్తాము, కానీ యాక్చువల్లీ ఏముంటుంది ఇది అంటే మనకు నార్మలీ చిన్న చిన్న ఫాలికల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఫాలికల్స్ అంటే ఎగ్స్ అన్నమాట. సో ఆ ఎగ్స్ అనేటివి మెచ్యూర్ అవ్వవు, ఇమ్మెచ్యూర్ ఉంటాయి, చిన్న చిన్నగా ఉండిపోతాయి అన్నమాట. అండ్ అది అక్కడే ఉండిపోయి సిస్ట్లు లాగా చిన్న గడ్డల్లాగా మారిపోవడం అనేది జరుగుతుంది. దానికి మనం పీసీఓడి అన్నట్లు చెప్తామన్నమాట. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీసీఓడి అండ్ పీసీఓఎస్? చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు, వై పీసీఓడి పీసీఓఎస్ సేమేనా అంటే రెండు సేమ్ కాదు. PCOD is different thing, PCOS is different thing. Symptoms almost same ఉంటాయి అన్నమాట. PCOD చాలా లెస్ సివియర్ అన్నమాట. అంటే దీనికి మనకు చాలా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఇది నౌఎడేస్ కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇండియన్ ఫీమేల్ పాపులేషన్లో 22% ఆఫ్ పాపులేషన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ PCOD అన్నమాట. అండ్ ఇందులో సివియారిటీ చాలా ఎక్కువ ఉండదు. పీసీఓడిలో కాంప్లికేషన్స్ చాలా పెద్ద కాంప్లికేషన్స్ అన్నట్లు ఉండదు. బట్ పీసీఓఎస్లో అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే సెట్ ఆఫ్ కంప్లైంట్స్ అన్నమాట. సో పీసీఓఎస్లో మనకు సివియారిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ చాలా పెద్ద కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాలి, వాడకపోతే సంతానలేమి ప్రాబ్లం కూడా చాలామందికి రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ పీసీఓఎస్ అన్నమాట. ఇప్పుడు పీసీఓడిలో ఎలాంటి లక్షణాలు వస్తాయి అండ్ వాట్ ఆర్ ద రీజన్స్, ఎలాంటి వాళ్ళలో పీసీఓడి పీసీఓఎస్ చూస్తాము అండ్ ఏ లక్షణాలు ఉంటే మనం పీసీఓడియా పీసీఓఎసా అన్నట్లు చెప్తామన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ రీజన్స్కి వద్దాము. ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం? తో మెయిన్ రీజన్స్ ఈజ్, ఫస్ట్ మీ ఫ్యామిలియల్ హిస్టరీ ఒకవేళ ఉంది అంటే మీకు వచ్చే అవకాశాలు ఉంటుంది అన్నమాట. రెండోది ఫ్యామిలీతో సహా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం మూలన, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం మూలన ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం అనేటివి రావడం జరుగుతుంది అన్నమాట. దీంతో సహా హైలీ షుగరీ డ్రింక్స్ అవి తీసుకుంటున్నాము, సోడాస్ ఎక్కువగా తీసుకుంటున్నాము, కోల్డ్ డ్రింక్స్ తీసుకుంటున్నాము, అది కూడా ఒక రీజన్ అవుతుంది దాని వెనుక. అండ్ దాంతో సహా ఎక్సెసివ్ ప్రెషర్, సరిగ్గా పడుకోవడం లేదు అండ్ కదలికలు లేవు, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్సర్సైజ్లు చేస్తలేము. సో ఇలాంటి సందర్భాల్లో మనకు ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అండ్ పీసీఓడిలో చాలా హార్మోన్స్ ప్రాబ్లం అనేది ఏమీ రాదు, కానీ పీసీఓఎస్లో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా వస్తాయి. పీసీఓఎస్లో నాట్ ఓన్లీ జెనైటల్ ఏరియాలో బట్ వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. అంటే పీరియడ్స్ ప్రాబ్లం కాకుండా కూడా మనకు వేరే ప్రాబ్లమ్స్ కూడా చూస్తాము పీసీఓఎస్లో మనం. సో ఇది మనకు దేనివల్ల వస్తుంది, ఎలాంటి వాళ్ళలో ఎక్కువ చూస్తాం ఈ ప్రాబ్లం అన్నట్లు చూసుకుంటే, దోస్ హూ ఆర్ ఒబేస్
ఒబేస్ అంటే ఒబేసిటీ చాలా ఉంది, లావు ఉన్నారు, నార్మల్ వెయిట్ లేరు, అండ్ అంత ఒబేస్ ఉన్నా కూడా మీరు వాకింగ్ చేస్తలేరు, మీరు డైటింగ్ చేస్తలేరు, ఒబేసిటీ ఉన్నప్పుడు కూడా జంక్ ఫుడ్ అనేది తీసుకుంటున్నారు, ఒబేసిటీ ఉన్నా కూడా స్లీప్ సైకిల్ మంచిగా లేదు, అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది. సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లం అనేది తొందరగా వాళ్ళకు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్ దేంట్లో వస్తుంది. ఇప్పుడు ద మెయిన్ థింగ్ లక్షణాలు ఏముంటాయి. సో లక్షణాలు చూసుకుంటే పీసీఓడిలో మనకు ఇర్రెగ్యులర్ మెన్సెస్ అన్నమాట, అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం జరుగుతుంది, ఐదర్ డిలే అయిపోవడం జరుగుతుంది, స్కిప్ అయిపోవడం జరుగుతుంది, అండ్ స్కిప్ అయిపోయిన తర్వాత కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది మనకు పీసీఓడిలో జరుగుతుంది. అండ్ దీంతో సహా కొంచెం అబ్డామినల్ ఫ్యాట్ అనేది పెరుగుతుంది పీసీఓడి ఉన్నప్పుడు. అబ్డామినల్ ఫ్యాట్ అంటే పొట్ట రావడం అంటాం మనం. సో అలా అబ్డామినల్ ఫ్యాట్ పొట్ట అనేది రావడం జరుగుతూ ఉంటుంది పీసీఓడి ఉన్నప్పుడు. దాంతో సహా కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకు హెయిర్ ఫాల్ కూడా రావడం జరుగుతుంది. సో బేసికల్లీ మీకు హెయిర్ ఫాల్ కూడా ఉంది, అండ్ మీ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ ఉన్నాయి, ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవుతుంది, ఆర్ ఎల్స్ మందులు తీసుకుంటేనే మీకు పీరియడ్ అవుతుంది అని ఉంటే, దాంతో సహా పొట్ట పెరిగిపోతుంది, ఇలా ఉంటే మీకు పీసీఓడి ఉండే అవకాశం ఉంటుంది. వెంటనే డాక్టర్కి కన్సల్ట్ అయ్యి మనం స్కానింగ్ చేయించుకోవాలి, కొన్ని రక్త పరీక్షలు అనేటివి చేయించుకోవాలన్నమాట. అదే పీసీఓఎస్ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అన్నట్లు చూసుకుంటే, పీసీఓఎస్ ఉన్నప్పుడు కూడా ఈ లక్షణాలతో సహా వేరే లక్షణాలు. ఈ లక్షణాలు అంటే పీరియడ్ ఇర్రెగ్యులర్ అంటే డిలే అయిపోవడం జరుగుతుంది చాలా. 2 months వరకు పీరియడ్ రాలే, 3 months వరకు పీరియడ్స్ వస్తలేవు, లేదంటే ఓన్లీ హార్మోన్స్ యూజ్ చేస్తేనే మనకు పీరియడ్ వస్తుంది, అలా ఉంటే పీసీఓఎస్ ఉండొచ్చు. అండ్ దాంతో సహా సేమ్ థింగ్ అబ్డామినల్ ఫ్యాట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దీంతో సహా హెయిర్ ఫాల్ ఉంటుంది, అండ్ హెయిర్ థిన్నింగ్ కూడా ఉంటుంది అన్నమాట. హెయిర్ ఫాల్ అంటే ఎంటికలు పడిపోవడం, రాలిపోవడం, కానీ హెయిర్ థిన్నింగ్ అయితే సన్నగా అయిపోతాయి అన్నమాట. డెన్సిటీ చాలా తక్కువ కనబడుతూ ఉంటుంది. కింద వరకు హెయిర్స్ ఉన్నా కూడా మనకు స్కాల్ప్ అనేది కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో థిన్ అయిపోవడం జరుగుతుంది మన హెయిర్స్ అన్నమాట. దాంతో సహా ఎక్సెసివ్ కంప్లైంట్స్ ఏముంటాయి అంటే హిరోసిటిజం అంటాము, అంటే హెయిర్స్ వస్తాయి ఇక్కడ అన్వాంటెడ్ ఏరియాస్లో. మనకు లిప్ పైన హెయిర్ రావడం, చిన్ కింద హెయిర్స్ రావడం, హ్యాండ్స్ మీద హెయిర్స్ రావడం, కాళ్ళ మీద హెయిర్స్ రావడం, అండ్ చెస్ట్ మీద హెయిర్స్ రావడం, ఇలా హెయిర్స్ కూడా వస్తున్నాయి ఫేస్ మీద, హ్యాండ్స్, లెగ్స్ మీద. అండ్ హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, అండ్ దాంతో సహా థిన్ కూడా అవుతుంది, పీరియడ్స్ కూడా కరెక్ట్ లేవు. సో ఇలా ఉంటే మీకు పీసీఓఎస్ ఉంది అన్నట్లు అర్థం. సో పీసీఓఎస్ ఉన్నప్పుడు మనం దీనికి లైట్ తీసుకోలేము, ఎందుకంటే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ కూడా దీని నుంచి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్కి కలవాలి. అండ్ ఐసే బై హోమియోపతిలో దీనికి చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. వీఆర్ ట్రీటింగ్ hundreds of పీసీఓడి పేషెంట్స్ అన్నమాట. అండ్ పీసీఓఎస్లో మనకు ముఖ్యంగా ఏమవుతుంది అంటే సంతానలేమి ప్రాబ్లం, ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. వితౌట్ మెడికల్ ఇంటర్వెన్షన్, వితౌట్ టేకింగ్ మెడిసిన్ పీసీఓఎస్ ఉంటే మీకు పిల్లలు అనేది పుట్టడం చాలా కష్టమైపోవడం జరుగుతుంది. సో ద లాట్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. మెయిన్లీ పీసీఓఎస్లో అంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండదు, కానీ పీసీఓడిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్లో చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. టెస్టెస్టిరాన్ లెవెల్స్ అంటే అది ఒక మేల్ హార్మోన్ అన్నమాట టెస్టెస్టిరాన్ యూజువలీ, కానీ ఆ టెస్టెస్టిరాన్ లెవెల్స్ అనేటివి ఫీమేల్లో పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా వేరే ఎల్హెచ్ హార్మోన్స్ అలాంటివి కూడా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా చాలా అవుతుంది, అండ్ బాడీలో ఫిజికల్ చేంజెస్ కూడా చాలా రావడం జరుగుతుంది. ఇలాగే ఉంటే మళ్ళీ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. So this is a brief introduction about PCOD and PCOS. ఓకే,
సో చాలామంది అంటే పిల్లలు కలగట్లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే పీసీఓడి బయటపడుతూ ఉంటుంది, చాలామంది చెక్ చేసుకుంటారు. అలా కాకుండా నార్మల్ పీపుల్లో కూడా ఈ సైన్స్ ఉంటే పీసీఓడి అని అనుకోవచ్చా, లేకపోతే పిల్లలు కలగడానికి వెళ్తున్నారు కాబట్టి దీని ఒక పెద్ద సమస్యగా చూస్తున్నారంటున్నారా, లేకపోతే చూడరంటారా ఒకవేళ? ఇప్పుడు ఈ ప్రాబ్లం యాజ్ ఐ సెడ్ యూ ఎర్లియర్ కే బై చాలా కామన్ అయిపోయింది ఈ మధ్యలో. ఎప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఒకవేళ పిల్లలు కావాలి పెళ్ళి అయింది అప్పుడే వెళ్ళాలనా అన్నట్లు కాదు. ఎందుకంటే మీకు పెళ్ళి కాలేదు బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీకు అవుతున్నాయి అండ్ ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే ముందు జాగ్రత్తగా ఇప్పుడు నుంచే మనం జాగ్రత్త పడిస్తే మనకు పెళ్ళి తర్వాత పెద్ద ఇబ్బంది అనేది కాదు. కానీ పెళ్ళి కాలేదు కదా, ఇంకా మనకు అంత అవసరం ఏముంది, అప్పుడప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి ఏం కాదు అన్నట్లు చూసుకుంటే అది పెరిగి 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 మనకు పెళ్ళి తర్వాత చాలా ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. సో అది అన్మ్యారీడ్ గర్ల్స్ కానివ్వండి, మ్యారీడ్ ఉమెన్ కానివ్వండి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటే మనకు ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇందులో మనకు క్రైటీరియాస్ ఉంటాయి మళ్ళీ, బై ఎవరికి మందులు ఇవ్వాలి, ఎవరికి మేనేజ్మెంట్ అనేది చేస్తే సరిపోతుంది అంటే ఫిజికల్ చేంజెస్ చేస్తే, డైట్లో చేంజెస్ చేస్తే సరిపోతుంది అన్నట్లు ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ఏంటి అంటే 3 థింగ్స్ అన్నమాట. ఒకటి, మీ రిపోర్ట్లో పీసీఓడి రావాలి, ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉన్నాయి అని రావాలి. అండ్ దాంతో సహా ఇంకా 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి, మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండాలి. ఇక్కడ రిపోర్ట్ కూడా పీసీఓడి అని వచ్చింది, పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ ఉన్నాయి, అప్పుడు పీసీఓడి అని చెప్పొచ్చు. ఓన్లీ పీరియడ్లోనే ఓన్లీ మీకు రిపోర్ట్లోనే పీసీఓడి వచ్చింది కానీ మెన్సెస్ రెగ్యులర్ ఉన్నాయి అంటే మందులు వాడాల్సిన అవసరం లేదు, బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు పీరియడ్ ఇబ్బంది ఉంది అండ్ దాంతో సహా మీకు వేరే లక్షణాలు కూడా ఉన్నాయి అంటే ఫేషియల్ హెయిర్స్ ఉన్నాయి అండ్ యాక్నేస్ పింపుల్స్ ఉన్నాయి ఫేస్ మీద, లేదంటే బాడీ మీద ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అవుతుంది మీకు అంటే మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో బేసికల్లీ ఏంటంటే ఓన్లీ ఆ రిపోర్ట్ చూసి మందులు వాడడం అవసరం లేదు. రిపోర్ట్లో పాజిటివ్ వచ్చినా కూడా, పీసీఓడి ఉంది అని వచ్చినా కూడా ఈ లక్షణాలు లేకపోతే మీరు మేనేజ్ చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని బ్యాక్ టు నార్మల్ రివర్స్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇవి 2 ఉంటే ఖచ్చితంగా మందులు వాడాలి. అండ్ ఓన్లీ మందులు వాడితే కూడా సరిపోదు, మందులతో సహా మేనేజ్మెంట్ కూడా ఉండాలి, డైట్ కూడా సరిగ్గా తీసుకోవాలి, స్లీప్ సైకిల్ కరెక్ట్ చేసుకోవాలి. మెయిన్లీ స్లీప్ సైకిల్ కరెక్ట్ లేకపోవడం మూలన మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. సో స్లీప్ సైకిల్ కరెక్ట్ చేసుకోవాలి. అండ్ డైట్లో మనం కార్బ్స్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే పీసీఓఎస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది పీసీఓఎస్ వాళ్ళకు. అండ్ డయాబెటీస్తో సహా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఓన్లీ దీనికి పీరియడ్ సమస్య అని అనుకుంటున్నాము, కానీ పీరియడ్ సమస్య ఓన్లీ కాదు. ఇలా ఉంటే దానికి మీరు నెగ్లెక్ట్ చేస్తే మీకు కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంటుంది, మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, మీకు వేరే ప్రాబ్లం హార్మోన్ చాలా ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకు మల్టిపుల్ థింగ్స్ అనేటివి ఉంటాయి. చాలా మందిలో చూసినాము ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ పీసీఓఎస్ ఉన్నప్పుడు, పీరియడ్ డిలే అవుతున్నప్పుడు మనకు లోపల ఎండోమెట్రియం అనేది థిక్ అయిపోవడం జరుగుతుంది. థిక్ అవ్వడం మూలన అది అక్కడే ఉండిపోయి ఎండోమెట్రియల్ క్యాన్సర్ లాగా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద థింగ్ అన్నమాట. ఓకే, సో నార్మల్గా పీసీఓడి అని అలాగే ఫైబ్రాయిడ్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కడ వస్తాయి, ఎందుకు వస్తాయి? పీసీఓడి అండ్ ఫైబ్రాయిడ్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లొకేషన్ అన్నమాట. పీసీఓడి ఓవరీస్లో వస్తుంది, అండాశయం ఎక్కడి నుంచి ఎగ్ డెవలప్ అవుతుంది కదా. సో అక్కడ మనకు చిన్న చిన్న
సిస్ట్లు అనేటివి డెవలప్ అవ్వడం, నీటి బుడుగులు డెవలప్ అవ్వడం, దానికి పీసీఓడి, పీసీఓఎస్ అన్నట్లు మనం చెప్తామన్నమాట. అది ఓవరీలో వస్తే. అదే మనకు గర్భసంచిలో చిన్న చిన్న గడ్డల్లాగా వస్తున్నాయి అంటే దానికి మనం ఫైబ్రాయిడ్స్ అనేది చెప్తామన్నమాట. ఇప్పుడు ఈ గడ్డలు ఎంత ఉండొచ్చు అంటే 1 mm కూడా ఉండొచ్చు, అంటే చాలా చిన్నది 1 mm కూడా ఉండొచ్చు, 8 inches కూడా ఉండొచ్చు, ఇంకా పెద్దగా కూడా ఉండొచ్చు. అంటే జనరల్గా చెప్పాలంటే ఇది ఒక గింజ అంతా కూడా ఉండొచ్చు, వాటర్ మెలన్ అంతా కూడా ఉండొచ్చు అన్నమాట. సో ఇది ముఖ్యంగా మనకు గర్భసంచిలో రావడం జరుగుతుంది ఈ ప్రాబ్లం ఫైబ్రాయిడ్స్. అండ్ మ్యాక్సిమం ఫైబ్రాయిడ్ కేసెస్ ఒకవేళ చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకోండి, సో మనకు సిమ్టమ్స్ కూడా కనబడవు, అంటే ఏసిమ్టమెటిక్ లక్షణాలు పెద్దగా మనకు కనబడదు. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువగా ఓల్డర్ ఏజెస్లో రావడం జరుగుతుంది అన్నమాట. అంటే చిన్నపిల్లల్లో, అన్మ్యారీడ్ గర్ల్స్లో కానివ్వండి, లేదంటే జస్ట్ పెళ్ళి అయింది 30sలో ఉన్నాము, సో అలాంటి వాళ్ళలో ఎక్కువగా చూడము. వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువగా రాదు. ఎక్కువగా ఎవరికి వస్తుందంటే ఓల్డర్ ఏజెస్లో మనకు ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం అనేది మనకు డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఇందులో కూడా కొన్ని ఏంటంటే సబ్మ్యూకోసల్, సబ్స్యూరోసల్, పెడ్యుంక్యులేటెడ్ ఇలా అని చెప్తూ ఉంటాము. సో ఈ డిఫరెన్స్ ఏంటి ఇందులో అంటే మనకు ఫైబ్రాయిడ్స్ ఒక గర్భసంచి ఉంది, గర్భసంచి బయట మనకు ఇలా బయటికి ఇలా హ్యాంగ్ అవుతుంది అనుకోండి, పెడ్యుంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్ అంటాం దానికి. అది మన గర్భసంచి లోపల ఉంది, టోటల్ లోపల ఉందనుకోండి, అది ఒక డిఫరెంట్ రకమైన ఫైబ్రాయిడ్ అన్నమాట. అదే ఆ వాల్ లోపల ఉందనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. అండ్ గర్భసంచి పైన ఉంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థైరాయిడ్ అన్నమాట. సో అన్ని థైరాయిడ్స్ డిఫరెంట్ ఇందులో రకాలు ఉంటుంది. అండ్ ఈ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ పెద్దగా చిన్నగా ఉంటే ఇబ్బంది అనిపించదు, కానీ పెద్ద ఫైబ్రాయిడ్ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ రావడంలో కూడా కొంచెం కష్టం అవ్వడం, లేదంటే ఎర్లీగా అబార్షన్స్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అ ఫైబ్రాయిడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మనం ఎలా గుర్తించాలి, దీనికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? కొంతమందికి అయితే లక్షణాలు రావు, వాళ్ళకు గుర్తించలేము, ఓన్లీ అల్ట్రాసౌండ్ చేస్తేనే గుర్తించవచ్చు. కానీ వస్తే ఎలాంటి లక్షణాలు వస్తాయి అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనకు పీరియడ్స్ హెవీ అవుతాయి అన్నమాట. ఎక్సెసివ్ పీరియడ్స్ అవ్వడం, హెవీ పీరియడ్స్ అవ్వడం, అండ్ చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది. డిస్మెనోరియా అంటాం దానికి. చాలా ఎక్కువ బ్లీడింగ్ అండ్ చాలా రోజుల వరకు హెవీ బ్లీడింగ్ వస్తుంది. ఫైబ్రాయిడ్స్లో ఈ లక్షణాలు ఉంటాయి అన్నమాట. దీంతో సహా ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే మళ్ళీ యూరిన్ రావడం, చాలాసార్లు యూరిన్ పోతూ ఉంటారు ఫైబ్రాయిడ్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం గర్భసంచిలో ఇది గడ్డలు ఉంటాయి కాబట్టి ఆ ప్రెషర్ యూరినరీ బ్లాడర్ మీద పడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళకు కొంచెం యూరిన్ వచ్చినా కూడా పోవాలి అన్నట్లు ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా ఇందులో చూస్తూ ఉంటాం అన్నమాట. దాంతో సహా లోవర్ అబ్డామినల్ పెయిన్, పెల్విక్ ఏరియాలో అంటే బొడ్డు కింద మనకు ముఖ్యంగా పెయిన్ అనేది కనబడుతూ ఉంటుంది అన్నమాట ఇందులో. అండ్ దీంతో సహా కొంచెం కడుపు ఉబ్బింది అన్నట్లు ఫీలింగ్ రావడం అనేది కూడా జరుగుతుంటుంది, ఎందుకంటే లోపల గడ్డ ఉంది కాబట్టి. దీంతో సహా కంప్లీట్గా యూరిన్ రాలేదు, ఇంకా యూరిన్ కొంచెం ఉండిపోయింది లోపల, సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అనేది ఉండదు. ఇది కూడా మనకు ఫైబ్రాయిడ్ ఉంటే ఇలా జరుగుతుంది అన్నమాట. అండ్ కొంచెం మోషన్స్ ఇబ్బంది కూడా రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది ఫైబ్రాయిడ్స్ వాళ్ళకు. లోవర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, కడుపు నొప్పి, ఫ్రీక్వెంట్ యూరిన్ రావడం, మళ్ళీ యూరిన్ రావడం, దాంతో సహా పీరియడ్ చాలా ఎక్కువ రావడం, చాలా పెయిన్ఫుల్ రావడం, చాలా రోజుల వరకు రావడం. అండ్ ఇలా వచ్చిన తర్వాత కూడా మధ్యలో కూడా పీరియడ్స్ మధ్యలో కూడా మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది.
సో ఇది క్లాసికల్ సిమ్టమ్స్ కేవై మీకు ఫైబ్రాయిడ్ ప్రాబ్లం అనేది ఉంది అన్నట్లు దీంట్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా ఎవరికైనా ఉంది అంటే వాళ్ళకు ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఉంది. అండ్ దీనికి డయాగ్నోస్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే మనకు అల్ట్రాసౌండ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ అల్ట్రాసౌండ్లో మనకు కనబడుతుంది కి మీకు ఫైబ్రాయిడ్ ఎంత ఉన్నాయా లేదా, ఉంటే దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదంటే అవసరం లేదు అన్నట్లు కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఓల్డర్ చాలా ఎక్కువ ఏజ్ ఉంది, 45 ఉందనుకోండి, కొన్ని రోజుల్లో పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది. సో పీరియడ్స్ ఆగిపోతే హార్మోన్ చేంజెస్ వచ్చేస్తాయి బాడీలో. దాని తర్వాత మెనోపాజ్ తర్వాత అది ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోవడం అంటే చిన్నగా అయిపోతుంది, దాని తర్వాత ఇబ్బంది ఉండదు. కానీ మీకు ఇంకా మెనోపాజ్ రావడానికి చాలా టైం ఉంది అంటే ప్రాబ్లం ఉంటుంది. సో దీనికి హోమియోపతిక్ మెడికేషన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి. అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కూడా చాలా మందిలో మనం చూస్తాము. యూజువల్లీ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే తీసేసిన తర్వాత కూడా మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ హోమియోపతిక్ మెడిసిన్స్తో ఆ ఛాన్సెస్ మళ్ళీ రీఅపియర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా మాటికి తక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే అండ్ సో మనం మెనోపాజ్లో ఎక్కువ చూడొచ్చు అంటారా ఫైబ్రాయిడ్స్ అనేవి? మెనోపాజ్ ఉన్నప్పుడు కూడా మనకు ఫైబ్రాయిడ్ ఉంటుంది కానీ దాని నుంచి ఇబ్బంది అనేది ఉండదు. మెనోపాజ్ ఉంది అండ్ లోపల ఫైబ్రాయిడ్ ఉందంటే దాని గురించి మర్చిపోండి. అంటిల్ అండ్ అన్లెస్ అది చాలా పెద్దగా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకు మళ్ళీ యూరిన్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది కదా, బికాస్ దెర్ ఈజ్ సమ్ మాస్ ఇన్ దేర్ అండ్ ఇట్ ఈస్ పుషింగ్ యువర్ బ్లాడర్. సో అలాంటప్పుడు దానికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. కానీ మ్యాక్సిమం చిన్నగా ఉన్నాయి, పీరియడ్స్ ఆగిపోయినాయి, మెనోపాజ్ అయిపోయిందంటే దాని గురించి వరి ఇవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ టైం పాసెస్ అది ష్రింక్ అయిపోతుంది, అది చిన్నగా అయిపోయి ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి షుగర్ ఉండుంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే దాని ఎఫెక్ట్? ఇప్పుడు చూడండి, షుగర్ అనేది ఎండోక్రైన్ డిజార్డర్. ఇది చాలా ట్రీట్మెంట్స్లో చాలా వ్యాధుల్లో కాంప్లికేషన్స్ తీసుకొస్తుంది అన్నమాట. షుగర్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, సో షుగర్ ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్ కొంచెం స్లో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే లోపల కరెక్ట్గా పని అనేది జరగదు. సో షుగర్ ఉన్నప్పుడు మనకు డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కొన్ని మనం తినాలి, కొన్ని తినకూడదు. సో ఇలా డైట్ మేనేజ్మెంట్లో కూడా ఇబ్బంది అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళకు వీక్నెస్ ఉంటుంది, కొంచెం తొందరగా వీక్ అయిపోతూ ఉంటారు. అండ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఎక్సెసివ్ బ్లీడింగ్ అయ్యి మళ్ళీ ఎనిమియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు. చాలా అంటే విపరీతంగా వీక్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఇది షుగర్ కూడా ఉంది అంటే దానికి మనం మెడికేషన్స్ అనేది 100% తొందరగా యూజ్ చేయాలి. సో బేసికల్లీ మనం ఏం చూడొచ్చు అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, అది మనకు టెన్షన్ మూలన అయింది లేదంటే ఏదైనా చిన్న హార్మోన్ ప్రాబ్లం మూలన అయింది అన్నట్లు దానికి లైట్ తీసుకోకూడదు. ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, వెంటనే డాక్టర్కి కలిసి మనం టెస్టులు చేయించుకోవాలి. అంటే మెయిన్లీ అల్ట్రాసౌండ్ చేయించాలి. ఆ అల్ట్రాసౌండ్లోనే మనకు తెలిసిపోతుంది మీకు అవసరం ఉందా లేదా, ఇది నార్మల్ పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిందా లేదంటే బికాజ్ ఆఫ్ సమ్ ఫైబ్రాయిడ్, బికాజ్ ఆఫ్ సమ్ పీసీఓడి, బికాజ్ ఆఫ్ సమ్ పీసీఓఎస్ ఆర్ ఎనీ అనదర్ ప్రాబ్లం మూలన అయిందా అక్కడే తెలుస్తాయి. సో పీరియడ్ ఇర్రెగ్యులారిటీకి లైట్ తీసుకోకండి, ఇమీడియట్లీ మెడిసిన్ స్టార్ట్ చేసుకోండి, ఇమీడియట్లీ టెస్ట్ చేసుకోండి. ఓకే, సో పీసీఓడి అనేది యంగ్స్టర్స్లో కూడా చూడొచ్చు అండ్ పెళ్ళైన వాళ్ళలో కూడా చూడొచ్చు. పెళ్ళై 2-3 పిల్లలు ఉన్న వాళ్ళలో కూడా మనం పీసీఓడి చూడొచ్చు అంట. ఎస్ అందరిలో చూడొచ్చండి. స్పెషల్లీ యంగ్ జనరేషన్లో పీసీఓడి ఎక్కువగా చూస్తాము. ఓల్డర్ జనరేషన్స్లో పీసీఓడి ఎక్కువగా చూడము. బట్ ఎనీ ఏజ్లో ఆ ప్రాబ్లం కావచ్చు. ఫైబ్రాయిడ్ యంగర్ జనరేషన్లో మనం ఎక్కువగా చూడము, ఓల్డర్ జనరేషన్లోనే ఎక్కువగా ఫైబ్రాయిడ్ చూస్తాము. అండ్ పీసీఓడి, పీసీఓఎస్ మూలన మనకు పిల్లలు పుట్టకపోవడం అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, కన్సీవ్ అవ్వడం అనేది కష్టమైవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. కానీ ఫైబ్రాయిడ్ మూలన అంత ఇబ్బంది అనేది ఉండదు, బికాజ్ మ్యాక్సిమం ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉంటాయి. దో యు ఆర్ హ్యావింగ్ ఫైబ్రాయిడ్,
మీకు కన్సీవ్ అవుతారు, ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ పెద్దగా ఉంటే ఫైబ్రాయిడ్ ఒకవేళ చాలా పెద్దగా ఉంది అంటే మీకు అబార్షన్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇనామ్ గారు. నిజంగా పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఒకటే అని చాలామంది అనుకుంటారు. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్.